हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో సహాయక క్రియలు, భూతకాలంలో ఉపయోగించవలసినటువంటి కొన్ని సహాయక క్రియలు థ, థి, థే, థీ. మనం ఇప్పటి వరకు వర్తమాన కాలంలో హూమ్, హై, హో, హై ఇవి నేర్చుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మై హైదరాబాద్ మే హూ, నేను హైదరాబాదులో ఉన్నాను అంటే వర్తమాన కాలానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాను. మై హైదరాబాదు మే థా, నేను హైదరాబాదులో ఉన్నాను. ఎప్పుడు? గడిచిన కాలం గురించి చెప్తున్నాను. అంటే నేను నిన్న హైదరాబాదులో ఉన్నాను. మై కల్ హైదరాబాదు మే థా. థా అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏం చేసింది? గడిచిన పరిస్థితిని గురించి చెప్తుంది. సో ఇలా థా, థీ, థే, థీలు గడిచిన పరిస్థితిని లేదా మన భావాన్ని తెలియచేయడానికి ఉపయోగించేటువంటి సహాయక క్రియలు. ఇవి భూతకాల వాక్యంలో మాత్రమే ఉపయోగించాలి. థా అనేది ఎవరికి వస్తుంది? జెండర్ మిస్కులైన్, ఓకేనా, పుల్లింగ ఏకవచన పర్సన్స్ కి థా వస్తుంది. అంటే నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ తో థా పెట్టాలి. మే థా, నేను ఉన్నాను. వహ థా, అతను ఉన్నాడు. ఓకేనా. ఆమె అయితే వహ థీ, ఆమె ఉంది. మే థీ, నేను ఉన్నాను. థీ అనేది ఫెమినైన్ కి పెట్టాలి. వారు, మీరు, మేము. థే అంటే ఇది ప్లూరల్ ఫామ్, మెస్కులైన్ ప్లూరల్ థే. ఒకవేళ మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు కూడా మనం థేనే ఉపయోగిస్తాం. అంటే ఆ గ్రూపులో జెంట్స్ తో పాటు లేడీస్ కూడా ఉన్నారనుకోండి, థేనే ఉపయోగించాలి. ఓన్లీ లేడీస్ ఉండుంటే థీ. ఓకేనా. ఇక్కడ చిన్న టేబుల్ ఫామ్ లో రాశాను. మే థా, మేకి థా వస్తుంది సబ్జెక్టు మెస్కులైన్ అయినప్పుడు, అండ్ థీ ఫెమినైన్ అయినప్పుడు. తుమ్ థే మెస్కులైన్ అయినప్పుడు, తుమ్ థీ ఫెమినైన్ అయినప్పుడు తుమ్. వహ యహ మెస్కులైన్ అయినప్పుడు థా, వహ యహ ఫెమినైన్ అయినప్పుడు థీ. మేము హమ్, మీరు ఆప్, వారు వీరు వచ్చినప్పుడు ఏ థే మెస్కులైన్ కి, థీ అనేది ఫెమినైన్. ఓకేనా. సో థా, థీ, థే, థీలు పాస్ట్ టెన్స్ లో ఉపయోగించేటువంటి సహాయక క్రియలు. ఇవి గత కాలంలో ఉండే పరిస్థితిని లేదా భావాన్ని చూపించడానికి మనం వాడతాం. సో ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. నేను అలసిపోయి ఉన్నాను. మై థకా థా, థాను పురుషులకు ఉపయోగిస్తారు. నేను అలసిపోయి ఉన్నాను అని ఒక లేడీ చెప్పాలి అంటే మై థకీ థీ, తీను స్త్రీలకు ఉపయోగిస్తారు. వారు పాఠశాలలో ఉన్నారు. వే స్కూల్ మే థే, వాళ్ళు నిన్న పాఠశాలలో ఉన్నారు. థే అనేది బహువచనము, పురుషులకు ఉపయోగించేది. ఆ వారు అనే దాంట్లో లేడీస్ ఉన్నప్పటికీ కూడా మనం థేనే ఉపయోగించాలి. వారు ఇంట్లో ఉన్నారు. వే ఘర్ పర్ థీ,
థీ అనేది బహువచన స్త్రీలకు ఉపయోగించేది. పైన చిన్న డాట్ వస్తుంది. రాముడు ఇంట్లో ఉన్నాడు. రామ్ ఘర్ పర్ థా. రాముడు ఒక్కడే కదా, థా. అదే సీత ఇంట్లో ఉంది. సీత ఘర్ పర్ థీ. సీత బజార్లో ఉంది. సీత బాజార్ మే థీ. అదే రాముడైతే రామ్ బాజార్ మే థా. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎప్పటి పరిస్థితి ఇది? గతంలో. హమ్ బహుత్ ఖుష్ థే. ఆ న్యూస్ విని మేము చాలా సంతోషంగా ఉన్నాం. హమ్ బహుత్ ఖుష్ థే. సో థే అనేది మనము లేదా మేము అనే సబ్జెక్టు ఉపయోగించేది. అందులో మెస్కులైన్ ఫెమినైన్ ఇద్దరు ఉండవచ్చు. అమ్మాయిలు పార్కులో ఉన్నారు. లడ్కియాం పార్క్ మే థీ. థీ అనేది పెట్టాలి. అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. సో ఈ థా థే తీలు ఒక్కటి గుర్తుంచుకోండి. గతం. నేను ఉన్నాను. ఎప్పుడు? నిన్న ఉన్నాను. ఓకేనా? అలా గుర్తుంచుకోవాలి. నేను స్కూల్లో ఉన్నాను. మే స్కూల్ మే థా. ఓకేనా? నేనప్పుడు స్కూల్లో ఉన్నాను. మే తబ్ స్కూల్ మే థా. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. మే స్కూల్ మే థా. నేను బజార్లో ఉన్నాను అని ఒక లేడీ చెప్పాలి అంటే మే బాజార్ మే థీ. అతను అలసిపోయి ఉన్నాడు. వహ్ థకా థా. వహ్ సింగులర్. ఆమె అలసిపోయి ఉంది. వహ్ థకీ థీ. రాము ఇంట్లో ఉన్నాడు. రామ్ ఘర్ పర్ థా. సీత వంటగదిలో ఉంది. సీత రసోయి ఘర్ మే థీ. కిచెన్ లో ఉంది. నీవు స్కూల్లో ఉన్నావు. ఎప్పుడు? గతం. తుమ్ స్కూల్ మే థే. నీవు ఇంట్లో ఉన్నావు. తుమ్ ఘర్ పర్ థీ. నువ్వు అనే పర్సన్ ఎవరు ఇక్కడ? ఫీమేల్. వారు మంచివారు. వే బహుత్ అచ్చే లోగ్ తే. గత పరిస్థితి అంటే వారు గతంలో మంచివారు. అమ్మాయిలు తోటలో ఉన్నారు. లడ్కియాం బగీచే మే థీ. మేము కాలేజీలో ఉన్నాము. హమ్ కాలేజ్ మే థే. హమ్ థే. మీరు ఇక్కడ ఉన్నారు. ఆప్ యహా థే. పిల్లలు చాలా అల్లరిగా ఉన్నారు. బచ్చే బహుత్ షరారతీ థే. చాలా నాటీగా ఉన్నారు. అండ్ మదర్ వంటగదిలో ఉన్నారు. మేరీ మా రసోయి మే థీ. మా సింగులర్ అయినప్పటికీ రెస్పెక్ట్ ఫామ్ లో థీ అని పెట్టాలి. నా స్నేహితులు ఇంట్లో ఉన్నారు. మేరే దోస్త్ ఘర్ పర్ థే. ఈ పుస్తకం టేబుల్ పై ఉంది. యహ కితాబ్ మేజ్ పర్ థీ. అతను డాక్టర్. వహ డాక్టర్ థా. అతను డాక్టర్ అంటే గతంలో డాక్టర్. ఓకే. వహ డాక్టర్ హై. అతను డాక్టర్ అంటే ప్రజెంట్ లో కూడా డాక్టరే అనేసి అర్థం. వహ అధ్యాపిక థీ అంటే వన్స్ అపాన్ ఎ టైం ఒకప్పుడు ఆమె టీచర్. ఓకే. వారు విద్యార్థులు. వే ఛాత్ర థే. ఓకేనా? మే ఛాత్ర థా. ఒకప్పుడు నేను స్టూడెంట్. మే అభి టీచర్ హూ. నేనెప్పుడు టీచర్ని. ఓకే. బెహన్ బీమార్ థీ. చెల్లెలు అనారోగ్యంగా ఉంది. ఆ సమయంలో అనారోగ్యంగా ఉంది. ఓకే. సో ఇలా మనం ఈ వీడియోలో భూతకాలిక సహాయక క్రియలైనటువంటి థా థీ థే థీ తీల గురించి నేర్చుకున్నాము. ఓకే. జాతే జాతే వీడియో లైక్ कीजिएगा. థ్యాంక్ యూ.